అంతర్జాతీయ సదస్సుల్లో మరియు ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో జరిగిన టూరిజం సదస్సుల్లో పాల్గొని ఏపీ టూరిజాన్ని ప్రచారం చేసింది. ఏపీ ప్రత్యేకతలు, అవకాశాలను చక్కగా వివరించి పలు అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచిన సంస్థలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చేలా చేసింది. 10,655 కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలను పర్యాటక సేవలందించే పలు సంస్థలతో ప్రభుత్వం కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల ద్వారా పర్యాటక ప్రదేశాల్లో 10,000 గదులను, మెరుగైన సేవలను పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. క్రూజ్ టూరిజం అభివృద్ధిలో భాగంగా విశాఖ తీరం నుంచి బయలుదేరే కార్డెలియో క్రూజ్ పర్యాటకులకు సరికొత్త విహార అనుభవాన్ని అందిస్తోంది. విశాఖ నగరంలో ప్రవేశపెట్టిన హాఫ్ ఆన్ ఆఫ్ ఆఫ్ బస్సులు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. సాహస ప్రియుల కోసం సీప్లేన్ సర్వీసులతో టూరిజం కొత్త ఊపు తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బొర్రా గుహలు, అరకు, లంబసింగి, సూర్యలంక బీచ్లు కలిపి మొత్తంగా 127 కోట్ల రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి పనులు అక్కడి పర్యాటకాన్ని రెట్టింపు చేస్తున్నాయి. 78 కోట్ల రూపాయలతో జరుగుతున్న గండికోట అభివృద్ధి పనులు గండికోటను వాటర్ స్పోర్ట్స్, అడ్వెంచర్ హబ్గా తీర్చిదిద్దుతున్నాయి. పర్యాటక అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలనే లక్ష్యంతో అరకు, కోనసీమ, తిరుపతి వంటి ప్రాంతాల్లో 5,000కు పైగా హోమ్ స్టేలను అందుబాటులోకి తెచ్చేలా స్థానికులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. రాబోయే 5 ఏళ్లలో 10,000 హోమ్ స్టేలు, 6 టెంట్ సిటీలు ఏర్పాటు చేసి పర్యాటక రంగంలో లక్షలాది మందికి ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తోంది. హెరిటేజ్, ఎకో, అడ్వెంచర్, వైల్డ్ లైఫ్, టెంపుల్ టూరిజం సర్క్యూట్లో ఇప్పుడు పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పర్యాటకులు తమ సొంత వాహనాల్లో ప్రయాణించే సౌలభ్యాన్ని కల్పిస్తూ క్యారవాన్ టూరిజానికి కూడా పర్యాటక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీలో టూరిజం స్పీడ్ పెంచింది. ఆంధ్రప్రదేశ్ టూరిజం అంటే ఇప్పుడు కేవలం ప్రకృతి అందాలు, చారిత్రక కట్టడాలు మాత్రమే కాదు. ఆంధ్రప్రదేశ్ పర్యాటకం అంటే చరిత్ర, సమైక్యత, సంస్కృతి, జీవనోపాధి, ప్రగతిల సమ్మేళనం. రాష్ట్ర ప్రగతికి ఇది ఓ ఇంధనం. That was wonderful, AP. Thank you for watching. తర్వాత ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీ నూకసాని బాలాజీ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. Good evening, everybody. Honorable Chief Minister, Visionary Leader Sri Nara Chandrababu Naidu Garu, respected ministers, our Tourism Minister Kandula Durgesh Garu, Health Minister Sri Sachikumar Yadav Garu, Honorable MLA Mana Bonda Umeswara Garu, Honorable Secretary Jain Garu, Rajiv Jain Garu, my MD Amarapalli Garu, Vedika మీద ఉన్న పెద్దలు, ఈ కార్యక్రమానికి చేసిన అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. టూరిజం ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ట్రావెల్, ఇట్ ఈస్ అబౌట్ కనెక్టింగ్ కల్చర్స్, క్రియేటింగ్ లైవ్లీహుడ్స్ అండ్ ప్రిజర్వింగ్ హెరిటేజ్ వైల్ ప్రొటెక్టింగ్ నేచర్. ఆంధ్రప్రదేశ్ ఈజ్ యూనిక్లీ బ్లెస్డ్ with divine temples, pristine beaches, scenic valleys, and vibrant culture and adventure and destinations. Our vision, under the dynamic and visionary leadership of our Honorable Chief Minister, is to make Andhra Pradesh a premier global tourism hub. Vision and policy framework. The state government has unveiled a progressive tourism policy 2024-29 anchored in 7 key hubs: Visakhapatnam, Arka Valley, Rajamahendravaram, Amravati, Srisailam, Gandikota, and Tirupati. This framework ensures balanced regional growth, enhanced visitor experiences, and sustainable livelihoods. Operational guidelines for the policy have been published for ease of doing business. Andhra Pradesh has become the first state in India to publish a tourism
land allotment policy, offering transparent and investor-friendly release options while ensuring that ownership remains with the government. Investments and PPP model. So far, 105 MOUs have been converted into action, attracting 10,616 crores of investments, aiming to create 10,000 new room keys across the state. We are also onboarding caravan operators, houseboats, and adventure sports operators through expressions of interest. Importantly, our Honorable Chief Minister has adopted the PPP model to accelerate development. This has attracted commitments of over 10,000 crores, ensuring that Andhra Pradesh become the fastest growing tourism destination in India. Clarifying the difference, lease versus privatization. Some critics, especially the former Chief Minister, are misleading the public by claiming that this government is privatizing the tourism. This is false. What is the fact is privatization means selling assets permanently. What we are doing is leasing and transparent contracts with government ownership fully intact. కాకపోతే